మందన, పలాస్ ముచ్చల్ దాదాపు 6 సంవత్సరాలుగా లవ్ లో ఉన్నారు. ఈ నెల 23నే పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ బ్యాడ్ టైం. పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్న సమయంలోనే స్మృతి మందన తండ్రి శ్రీనివాస్ మందన అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటు లక్షణాలతో సతమతమయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాంగ్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి ఆస్పత్రిలో ఉండడంతో పెళ్లిని స్మృతి మందన వాయిదా వేసుకుంది. స్మృతి మందన తండ్రి మాత్రమే కాదు, కాబోయేవాడు పలాస్ ముచ్చల్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీతో ఇబ్బంది పడిన పలాస్ ఆస్పత్రిలో చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. కానీ మరోసారి అస్వస్థతకు గురవడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించారు. బాగా అలసిపోవడం వల్లే పలాస్ ముచ్చల్ అస్వస్థతకు గురైనట్టు కథనాలొస్తున్నాయి. ఫోటోషూట్లు, ప్రయాణాలు, సంగీత్ ఇలా వరుస ప్రోగ్రాంలతో బిజీగా ఉన్నందునే సరైన నిద్ర లేదని పలాస్ టీం చెప్పింది. ఒత్తిడిలోనే అస్వస్థతకు గురయ్యాడని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు స్మృతి మందన తండ్రి శ్రీనివాస్ మందనతో పలాస్ ముచ్చల్కు చాలా బాండింగ్ ఉందని తెలుస్తోంది. శ్రీనివాస్ మందన అస్వస్థతకు గురవడాన్ని పలాస్ తట్టుకోలేకపోయాడని కథనాలు వస్తున్నాయి. శ్రీనివాస్ మందన గురించి తెలియగానే దాదాపు 4 గంటల పాటు ఏడ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పలాస్ తల్లి చెప్పినట్టుగాను ప్రచారం జరుగుతోంది. ఎక్కువగా ఏడవడం వల్ల ఆరోగ్యం క్షీణించిందనే చర్చ కూడా ఉంది. నిజానికి 23న బెంగళూరులో వివాహం జరగాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో ఇప్పుడు పెళ్లి వాయిదా పడింది. తాజాగా ఇదే అంశంపై పలాస్ ముచ్చల్ సోదరి పలాక్ ముచ్చల్ రియాక్ట్ అయింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మందన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చింది. సాంగ్లీలోని ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పోస్ట్ పెట్టింది. తండ్రి ఆస్పత్రిలో ఉన్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని స్మృతి చెప్పినట్టుగాను పలాక్ పోస్ట్ లో క్లారిటీ ఇచ్చింది. క్లిష్ట సమయంలో 2 కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరింది. ఇక కొద్ది రోజుల కిందటే పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా స్మృతి మందన అభిమానులతో పంచుకుంది. కానీ తండ్రి ఆస్పత్రిలో చేరిన తర్వాత పెళ్లిని వాయిదా వేసుకోవడంతో పాటు సోషల్ మీడియా నుంచి ఫోటోలను తొలగించింది. స్మృతి మందన తండ్రి త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.